ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 50వ కీర్తన 14-15 వచనములు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదనను, నీవు నన్ను మహిమపరిచెదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి యాగములు చెల్లించుడి, మ్రొక్కుబడులను చెల్లించుడి. మ్రొక్కుబళ్ళు అని అంటే ఏదో గుండు కొట్టుకుంటామనో, లేదంటే మోకాళ్ళ మీద వస్తామనో, లేదంటే ఇంకొక రకాల మొక్కుబళ్ళు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శ్రమలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామని, ఇది మొదలుకొని ఇటువంటి పనులు మేము చేయమని ఏదైతే మ్రొక్కుకొని ఉంటారో, నేను ప్రార్థనను విడిచిపెట్టనని, మందిరాన్ని విడిచిపెట్టనని, పరిశుద్ధతను విడిచిపెట్టనని, యేసయ్యను విడిచిపెట్టనని కష్టములో ఉన్నప్పుడు మ్రొక్కుకున్నారో వాటిని చెల్లించండి, వాటిని జరిగించండి. వాటిని జరిగించకపోతే మరలా భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోతారు. వాటిని చెయ్యకపోతే మరలా భయంకరమైనటువంటి శ్రమలోనికి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డారా, యేసయ్య మరలా ఏమంటున్నారంటే, మరలా మీకు శ్రమ కలిగిందా, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు విడుదలనిస్తాను, కాపాడుతాను, ఇప్పుడైనా మహిమపరచండి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు మనకి, ఎన్నిసార్లు మనల్ని క్షమిస్తూ ఉన్నారో, ఎన్నిసార్లు మనం ప్రేమించి మరలా తిరిగి కడుతూ ఉన్నారో, అయినా కూడా మాటి మాటికి మరలా అదే పాపములు, దోషములు, అపరాధములు చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఫలములు ఫలించని ప్రతి చెట్టు మొదలున గొడ్డలి పెట్టబడి ఉంది అని చెప్తుంది లేఖనం. అంటే దాన్ని కొట్టివేసి ఆ స్థలాన్ని ఖాళీ చేసి అగ్నిలో పారివేయమని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నీవు శ్రమలో ఉంటే దేవుణ్ణి మొరపెట్టు, ఆయన ఆలకించి ఉత్తరం ఇచ్చి నీకు విడుదల కలుగు చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా నువ్వు మహింపరుస్తూ ఉన్నావా? దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రార్థించిన వారికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? మీ శ్రమ కొరకు, మీ కష్టము కొరకు, మీ కుటుంబం కొరకు, మీ కొరకు ప్రార్థించిన వారికి హృదయపూర్వకముగా కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన మానక ప్రార్థించిన వారికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కార్యం అయిన తర్వాత ఇక ప్రార్థించిన వారు తెలియదు, ఏ మాట ఉండదు, ఏ సమాధానం ఉండదు, ఏ థ్యాంక్స్ ఉండదు, ఏ కృతజ్ఞత ఉండదు, ఏది కూడా ఉండదు. అటువంటి జీవితం జీవిస్తూ ఉంటే మరలా శ్రమలో నుంచి భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఆ భయంకరమైన శ్రమలో కూడా మొరపెడితే మరలా ఆయన ఆలకిస్తానంటున్నాడు దేవుడు. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత కనికర సంపన్నుడు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ప్రభుకి మీ మొక్కుబళ్ళను చెల్లించండి. ఏం మొక్కుకున్నారో, ఏం విడిచిపెడతారని ప్రమాణం చేశారో, ఇది చేయమని చెప్పి ఈ విధంగా జీవిస్తామని ప్రభు ఎదుట ఒప్పుకున్నారో, ఆ ఒప్పుకోలుతనాన్ని ఆచరించండి, జరిగించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించండి, స్తుతి చెల్లించండి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు సహాయం చేస్తారు. మొరపెట్టండి, విడుదల చేస్తారు. మరలా ఆయన విడుదల చేసేటువంటి దేవుడు, ఆయన మొరను వినేటువంటి దేవుడు. ఆయన మీకు విడుదల కలిగినప్పుడు యేసయ్యను మహిమపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులకి మహిమ అవసరం లేదు, కానీ కొంతమందికి అవసరమేమో, కానీ యేసయ్యను మహింపరచండి. యేసయ్యను ఘనపరచండి, ఆయనకి స్తుతి చెల్లించండి. బలులు, మీరు మొక్కుకున్న మ్రొక్కుబళ్ళు చెల్లించండి. ఏమనుకున్నారో, ఈ కార్యమైతే నేను ఇది చేస్తాను అనుకున్నారా? ఆ కార్యమైన తర్వాత దాన్ని మర్చిపోతారు, చెయ్యరు. అంతే, మానవ నైజం ఇలానే ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మహాశ్రమంలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. మ్రొక్కుబళ్ళను చెల్లించండి, దేవుని స్తుతించి గణపరచండి, మొరపెట్టండి, దేవుడు సహాయం చేస్తారు. దేవుడి లేఖనమును
మీకు మంచి తెలివిని, జ్ఞానమును, భయమును కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మొరపెడదాము. మీ శ్రమలన్నింటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. వారు మొక్కుబళ్ళు చెల్లించే మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని స్తుతించే ధన్యతను దయచేయమని అడుగుతూ ఉన్నాను. అయ్యా, వారి శ్రమలో మొర్ర పెట్టుటకు అయ్యా వారికి తెలివిని దయచేయండి అయ్యా. శ్రమ వైపే చూడకుండా శ్రమను తొలగించగల మీ వైపు చూడడానికి వారి ఆత్మీయ నేత్రములను తెరుచుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. మిమ్మల్ని మహిమపరిచే స్థితిని ప్రతి బిడ్డకి అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. ఈరోజు బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో ఆ శ్రమలో నుంచి లేవనెత్తుదురుగాక, విడుదల చేయుదురుగాక యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రతిమాలుతున్నాను ప్రభువా. మొర్ర పెడుతున్నానయ్యా మీ బిడ్డల కొరకు. అనేక మంది నాయన ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతూ ఉన్నారు. ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో నాయన. సహాయము చేయండి, కృపను చూపండి, కనికరించండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు కొరకు, అప్పుల సమస్యల కొరకు, అనారోగ్య సమస్యల కొరకు, గర్భ ఫలముల కొరకు, అప్పుల బాధ నుండి విడుదల కొరకు ఎంతమంది అయితే ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతున్నారో వారి కొరకు మొర్ర పెడుతూ ఉన్నామయ్యా. సహాయము చేయండి ప్రభువా. విడుదల కలుగునుగాక యేసునామములో మీరే సహాయం చేయండి అయ్యా. ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను, గాయపడిన హృదయాలను మీరే నాయన గాయములు కట్టి అయ్యా మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే నాయన ప్రభు, ఈ దినకాలం బిడ్డల శ్రమలన్నీ తొలగించి అయ్యా మీరే నాయన విశ్రాంతిని అనుగ్రహించమని, ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను దీవించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తాము, ఉపవాస ప్రార్థన చేస్తాము. దేవుడు సహాయం చేస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, తెలియకపోతే పక్కన చదువుకున్న వారు ఉంటారు. సెల్ ఫోన్ పిల్లలు కూడా బాగా చక్కగా వాడుతున్నారు. పిల్లలైనా అడగండి, ఎలా షేర్ చేయాలో, ఎలా స్టేటస్ పెట్టుకోవాలో, ఎలా ఇతరులకు పంపించాలో నేర్చుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పంపించండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కండి. దేవుని దీవెనలు పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.